హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో ఒక అప్డేట్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి అలాగే ఎంసెట్ సంబంధించి కూడా ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో అప్డేట్స్ అనేవి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకైతే మెసేజ్ అయితే చేయొచ్చు. మేమైతే వాటికైతే రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ 2025 ఇక పకడ్బందీగా పరీక్షల పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఇంటర్ బోర్డు నిర్ణయం, కళాశాలలోని సీసీ కెమెరాలతో అనుసంధానం, బోర్డు నుంచే నిర్వహణ తీరు పరిశీలన అంటూ మనకి న్యూస్ ఆర్టికల్లో అప్డేట్ అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ అప్డేట్ అని కూడా ప్రతిదీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే అనగా ప్రాక్టికల్స్ వార్షిక థియరీ పరీక్షల నిర్వహణ తీరును మరింత పకడ్బందీగా పర్యవేక్షించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. అంటే మనకి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్స్ కావచ్చు, థియరీ ఎగ్జామ్స్ కావచ్చు, కొంచెం స్ట్రిక్ట్గా అయితే జరగడం జరుగుతుందండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అందుకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిసిను ఏర్పాటు చేయనుంది. అంటే ఇంటర్ బోర్డు మనకి వివిధ కళాశాలలో కాకుండా మెయిన్ ఇంటర్ బోర్డే సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేస్తుందండి. ఇక్కడ నుంచి జిల్లాల వారీగా ప్రయోగ పరీక్షలు జరిగే తీరును పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని సుమారు 1000 కేంద్రాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. వీటిని పటిష్టంగా నిర్వహించడానికి ఒక్కో ల్యాబ్లో ఒక్కో కెమెరా, ల్యాబ్ ముందు మరో కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించి వారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తారు. ప్రయోగశాలలో సీసీ కెమెరాలు, ఇంటర్ బోర్డులో సీసీ ఏర్పాటును అనుసంధానం కోసం అధికారులు తాజాగా టెండర్లు ఆహ్వానించడం జరిగింది. ప్రయోగ పరీక్షలు పూర్తయిన తర్వాత వాటిని తిరిగి రాత పరీక్ష జరిగే కేంద్రంలోని ఆవరణలు, ప్రశ్నపత్రాలను తెరిచే గదుల్లో బిగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు సుమారు 8.50 లక్షల మంది 8,50,000 మంది హాజరు కానున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంటర్ పరీక్షలో హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 3,50,000 మంది. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 8,50,000 మంది అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే పరీక్ష కేంద్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, కాకపోతే ఈసారి వాటి సంఖ్య కొంత పెరుగుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలపడం జరిగిందండి. ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయంపై జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా టెండర్లు పిలిపించాం కదా అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలలోని ల్యాబ్లో తామే కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్యాలు సొంతంగా బిగించుకుంటున్నాయన్నారు. వాటిని కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుసంధానిస్తామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి ఏఐ రోబోటిక్స్ అండి చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా ఇంకా ఇన్విజిలేటర్స్ అలా కాకుండా ఇంకా ఏఐ రోబోటిక్స్ ద్వారా కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని ఒక అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ ఏంటని చూసినట్లయితే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఎంపీసీ ఇక్కడ క్లియర్ కట్ చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఎంసెట్ ఎంపీసీ విద్యార్థులకు కృత్రిమ వేద, ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్ సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశాలను పరిచయం చేయనున్నామని, వాటిని భౌతిక శాస్త్రం సబ్జెక్టులో చేస్తున్నామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ అన్ని సబ్జెక్టుల్లోనూ సిలబస్ మారుస్తున్నామని, ఎన్సీఆర్టీ పాఠ్య ప్రణాళికను అనుసరిస్తున్నామని వివరించడం జరిగిందండి. మన సిలబస్ కూడా చేంజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్ అయితే తీసుకొస్తారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే జేఈ నీట్ కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష, సియుఈటి తదితర పరీక్షల సిలబస్ను అనుగుణంగా పాఠ్యాంశాలు ఉంటాయని, ఇంటర్లో ఒకే సిలబస్ ప్రవేశ పరీక్షకు మరో సిలబస్ చదవడం ఉండదన్నారు. దీనిపై జరుగుతున్న చర్చలు కొన్ని రోజుల్లోనే కొలిక్కి వస్తాయని,
ఆ తర్వాత పాఠ్య పుస్తకాలు ముద్రిస్తామని కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. డైరెక్ట్‌గా సీబీఎస్‌ఈ సిలబస్ పెట్టేసి మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. జేఈఈ, నీట్ ఇలా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఎంసెట్ అలాంటివి కూడా ఈజీగా మీరైతే రాసుకోవచ్చండి. టోటల్ అప్డేట్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోస్‌లో నెక్స్ట్ అప్డేట్‌తో మరి మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్‌లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఓకే గైస్, థ్యాంక్ యూ.